పైన అట్రాసిటీ కేసు పెట్టి ఆయన లోపల ఏం చేసిండు. ఇంకా కూడా కొంత పోలీస్ వ్యవస్థ ఆయన చేతుల్లో ఉందని చెప్పడానికి అది ఒకటి నిదర్శనం. అదే కాకుండా ఇప్పుడు 2 రోజుల క్రితం హైకోర్టులో ఆయన పైన ఈ ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా పైన మేము పిటిషన్ వేయడం జరిగింది. అతి త్వరలో అది బెంచ్ మీదకి వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఆయన 15 ఆగస్టుకి సీఎం గారు ఏదైతే రుణమాఫీ చేస్తా అంటుండో, రుణమాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా పెడతా అంటుండు. కానీ నేను రాజీనామా పెట్టే టైప్ అయితే కాదు. ఖచ్చితంగా ఆయన బీజేపీలోకి వెళ్తుండ అనేది విశ్వసనీయత సమాచారమే. ఇది ఖచ్చితంగా ఇప్పుడు గంగుల కమలాకర్ని పంపించి ఆయనకైనా పోయే ప్రయత్నం చేస్తుండు. ఈ ఫోన్ ట్యాపింగ్ లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడానికే ఈయన బీజేపీలోకి చేరుతుండు. నితిన్ గడ్కరీ తోటి ఆల్రెడీ మాట్లాడిండు అనే సమాచారం ఉంది. ఏది ఎంత చేసినా హరీష్ రావు చేసిన పాపాలు ఈ 6 నెలల్లో ఆయన చెర్లపల్లిలో గానీ చెంచల్గూడలో గానీ ఖచ్చితంగా ఆయనకు రూమ్ అలాట్మెంట్ ఉన్నది. ఆయన జైలు వేసేదాకా నేను నిద్రపోయేది లేదు.